రైట్ బాపట్ల జిల్లా చీరాలలో ఆర్టీసీ డిపో వద్ద హయ్యర్ బస్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి డ్రైవర్లు విధులకు బహిష్కరించడంతో 42 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆన్ కాల్ డ్రైవర్లు రిక్రూట్లో హయ్యర్ బస్ డ్రైవర్లను నియమించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ బస్ డ్రైవర్లకు చీరాలలో అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. చీరాల ఆర్టీసీ హైర్ బస్సు వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్సు వర్కర్స్ ఈరోజు వాళ్ళ సమస్య మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైన సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో డ్రైవర్స్ మ్యాన్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి ఆన్ కాల్ డ్రైవర్స్ సిస్టంలో తీసుకుంటా ఉన్నారు. చీరాల ఒక్కడ తప్ప మిగతా అన్ని డిపోల్లో కూడా హైర్ బస్ వర్కర్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆన్ కాల్ డ్రైవర్స్ తీసుకునే దాంట్లో ఆన్ కాల్ డ్రైవర్స్ అంటే ఆ రోజు పని ఉంటే వెళ్తారు, లేకపోతే హైర్ బస్సు వర్క్గా చేసుకుంటారు. కానీ ఇక్కడ చీరాల డిపోలో ఏంటంటే ఆన్ కాల్ డ్రైవర్స్గా మమ్మల్ని ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పని అర్జీలు ఇస్తే పక్కన పడేసేసి హైర్ బస్సు ఓనర్స్ మేము అంగీకరించము, వాళ్ళకి ఆన్ కాల్ డ్రైవర్స్గా ఇస్తే అని చెప్పని చెప్పారు. కాబట్టి మేము అప్లికేషన్ తిరస్కరిస్తున్నాం అని చెప్పని చేసిన పరిస్థితి ఈరోజు చీరాల డిపోలో జరిగింది. ఈరోజు ఉదయం మేము 4ంటికే డ్రైవర్లంతా లేచి రావడం జరిగింది. మమ్మల్ని ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్గా తీసుకోవట్లేదని చీరాల డిపోలో ఆందోళనకి మన డ్రైవర్లందరూ వచ్చారు. మేము కోరేది ఒకటే, మీ ఇన్నాళ్ళు గత నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాము, మమ్మల్ని ఆన్ కాల్ డ్రైవర్గా తీసుకోవాలనేదే మా కోరిక. ఎంతమందిని తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. మా తోటి డ్రైవర్లు ఎవరిని తీసుకున్నా, నన్ను తీసుకున్నా మాకు అలాంటి భేదాలు ఏం లేవు. ఈ డిపో ఒక్క డిపోలోనే ఆన్ కాల్ డ్రైవర్గా తీసుకోవట్లేదు. ఇటు ఓనర్లు అధికారులు కొమ్మక్కయ్యి మా పట్టుబడుతున్నారు. కాబట్టి మా ఆన్ కాల్ డ్రైవర్గా మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఎవరినైనా తీసుకోవాల్సిందిగా మేము పై వాళ్ళకి కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి డిపోలో తీసుకునేటప్పుడు ఈ ఒక్క డిపోలో రూల్స్ ఎందుకు ఉండవు? రూల్స్ అనేది ప్రతి డిపో కొట్టించింది స్టేట్ వైడ్గా అన్ని డిపోలో వస్తుంది. ఇక్కడ మాత్రం అలా వచ్చేసట్ల మా అప్లికేషన్ తీసుకెళ్ళి పక్కన వేసి అదేంటంటే మీరు తీసుకోవట్లేదు, మిమ్మల్ని ఓనర్లు తీసుకోవద్దన్నారు అని చెప్పి మా అప్లికేషన్ పక్కన వేసి నిన్న వాళ్ళు ఒక 50 మంది డ్రైవర్ని తీసుకొని బయట డ్రైవర్ని ట్రైనింగ్ తీసుకెళ్ళారు.